సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసిందని భావన కలిగించే వార్త ఏదైనా ఉంటే, అది స్వరకోకిల ఎస్. జానకి ఇక లేరన్న వార్తే. కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయంలో ఆమె సృష్టించిన స్థానం ఎప్పటికీ చెరిగిపోదు. ఆమె భౌతికంగా దూరమైన ఆమె ఆలపించిన వేలాది పాటలు తరతరాల పాటు మనసులను తాకుతూనే ఉంటాయి. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రయాణం అనేక మైలురాళ్లతో నిండిపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా ఎన్నో భాషల్లో దాదాపు 50,000 పాటలు ఆలపించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రతి భాషలోని భావాన్ని, భాషా మాధుర్యాన్ని సమానంగా పలికించగల గాన సరస్వతిగా ఆమె గుర్తింపు పొందారు. ఎస్. జానకి గొంతులో ఉన్న ప్రత్యేకతే ఆమెను ఇతర గాయనీమణుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. చిన్నారి పాత్రకు పాడిన, వృద్ధురాలి భావనను పలికించిన, ప్రేమ గీతం అయినా, భక్తి గీతం అయినా, విషాద గీతం అయినా ఆమె స్వరం ఆ పాత్రలో కలిసిపోయేది. అందుకే ఆమె పాటలు కేవలం వినిపించేవి కాదు, మనసులో నిలిచిపోయేవి. 1957లో విడుదలైన 'ఎమ్మెల్యే' చిత్రంలో సినీ గాన ప్రయాణాన్ని ప్రారంభించిన జానకి, ఆ తరువాత ఎన్నో దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని తన మధుర స్వరంతో పరవశింపచేశారు. 'ఏ దివిలో విరిసిన పారిజాతమో', 'సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా', 'నవ్వు నవ్వింది మల్లె చెండు' వంటి ఎన్నో పాటలు ఆమె గాన వైభవానికి చిరస్మరణీయ నిదర్శనలుగా నిలిచాయి. సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజు, రమేష్ నాయుడు, సత్యం, రాజన్ నాగేంద్ర వంటి దిగ్గజాలతో ఆమె చేసిన సంగీత ప్రయాణం దక్షిణ భారత సినీ సంగీతానికి స్వర్ణయుగాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన యుగాల గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంను సినీ రంగంలోకి రావాలని తొలిసారి ప్రోత్సహించిన వారిలో ఎస్. జానకి ఒకరు కావడం విశేషం. ఆ తరువాత ఇద్దరు కలిసి వేలాది పాటలు పాడి భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. రికార్డింగ్ సమయంలో చేతిలో రుమాలు ఉండాలనే ఆమెకు ఉన్న అలవాటు కూడా ఎంతో ప్రత్యేకం. ఆ చిన్న రుమాలు చేతిలో ఉంటేనే తను మరింత ఆత్మవిశ్వాసంతో పాడగలనని ఆమె చెప్పేవారు. అలాంటి చిన్న చిన్న విశేషాలే ఆమె వ్యక్తిత్వాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నప్పటికీ ఆమె సంగీత సేవలకు తగిన అత్యున్నత గౌరవాలు లభించలేదని అభిప్రాయం అభిమానుల్లో ఎప్పటికీ ఉంది. భారతరత్న వంటి అత్యున్నత పురస్కారానికి ఆమె పూర్తిగా అర్హురాలని సంగీత ప్రపంచం ఎన్నోసార్లు అభిప్రాయపడింది. కానీ అవార్డుల కంటే గొప్ప గౌరవం ప్రజల ప్రేమ. ఆ ప్రేమను ఎస్. జానకి తన జీవితకాలంలో అపారంగా సంపాదించారు. ఆమె ఆలపించిన ప్రతి పాటలో ఒక జ్ఞాపకం ఉంది, ఒక భావోద్వేగం ఉంది, ఒక జీవితం ఉంది. స్వరాలు ఎప్పుడూ మరణించవు. మంచి సంగీతం ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటుంది. అదే ఎస్. జానకి గారి నిజమైన వారసత్వం. ఆమె ఇక మన మధ్య లేకపోయినా ప్రతి ఉదయం రేడియోలో వినిపించే పాటలు, ప్రతి సంగీత ప్రియుడు హృదయంలో, ప్రతి తరం పెదవులపై వినిపించే గానంలో ఆమె శాశ్వతంగా జీవిస్తూనే ఉంటుంది.